దీన స్థితిలో ఉండే. తమ్ముడు ఇంకొక మాట చెబుతా నేను. నా దగ్గరకు ఒక కేసు వచ్చింది. వాడు వాళ్ళ భర్త లేనప్పుడు వచ్చి సువార్త చెప్పాడు, అమ్మా యేసుని నమ్ముకుంటే నీ కష్టాలని పోతాయని. పాపం ఆమె ఏం చేసింది, చాలా కష్టాలు ఉంది, యేసుని నమ్మింది. నమ్ముతూ ఏం చేసిందంటే, భార్య కూడా రాత్రి కాపురం చేయాలంటే నువ్వు యేసుని నమ్మితే నేను కాపురం చేస్తానన్నది వాళ్ళ భార్య. ఈ పరిస్థితి నీకు ఈ రోజు నాతో సెక్స్ కావాలంటే నువ్వు యేసుని నమ్ముకోవాలి అని చెప్పింది. ఆ పరిస్థితి నీకు కూడా వస్తుంది. అప్పుడు నువ్వు నీ భార్యను తన్నినా ఆ పాస్ను తన్నిన ఉపయోగం లేదు. అప్పటికే విషం ఎక్కేసి ఉంటుంది వాళ్ళకి జాంబీలాగా తయారైపోతారు. రేపు పొద్దు నిన్ను చంపడానికి కూడా వెనకాడరు వాళ్ళు. అంత క్రూరులు భయ్యా. నేను చెప్తుంది అర్థం చేసుకో. నువ్వు నీ భార్యని హాస్పిటల్ ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి, తమ్ముడు ఒక నిమిషం నన్ను చెప్పని, నిన్ను ఎలా మతం మారుతారో నేను చెప్తాను. ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండప్ చేశాను చూడండి. ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండప్ చేశాను చూడండి. ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండప్ చేశాను చూడండి.